నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడాలని ఆశపడితే సరిపోదు, నువ్వు కూడా దానికి సిద్ధంగా ఉండాలి. ఒక చేత్తో చప్పట్లు కొడతారా? ఒక చేత్తో చప్పట్లు కొడతారా? కొట్టి చూపించండి ఒకసారి నాకు. లేదు, ఆయన అనుకుంటే సరిపోదు, నువ్వు కూడా అనుకోవాలి. ఆయన నువ్వు కలిస్తేనే అద్భుతం జరుగుతుంది అక్కడ. అర్థమైందా? కాబట్టి మనసారా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అందరూ కూడా దేవుని ప్రేరణ కలిగి, నీ కుటుంబ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ కుటుంబంలో ఏ కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఇవన్నీ నాకు తెలియదు. కానీ దేవుడు నాతో ఏం మాట్లాడించాలని ఆశపడుతున్నాడో అది మాత్రమే నేను మీతో మాట్లాడడానికి ఇక్కడ వచ్చాను. నీ స్థితి కన్నా, నీ బాధ కన్నా, నీ కష్టం కన్నా మన యేసయ్య గొప్పవాడు. అవునా కాదా? కాబట్టి ఇంట్లో విషయాలన్నీ మర్చిపోండి. దేవుడి సన్నిధిలో ఉన్నారు కాబట్టి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవా నాతో మాట్లాడు అని చెప్పి ప్రార్థనా పూర్వకంగా నేను మాట్లాడుతున్నప్పుడు మీరు సైలెంట్ గా శ్రద్ధగా వింటే దేవుడు తప్పకుండా మన కుటుంబంలో ఈ రోజు ఒక అద్భుతం జరిగిస్తాడు. అయితే నా పేరు అంజలి అండి. నేను హైదరాబాద్ ప్రాంతంలో ఉంటాను. ప్రస్తుతం దేవుడి సేవ చేస్తున్నాను. అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుడు నా జీవితంలో చేసిన సాక్ష్యాన్ని, ఆయన నా జీవితంలో చేసిన అద్భుతాన్ని ప్రతి చోటకి వెళ్ళి నేను ప్రకటిస్తూ ఆయన సేవలో మాత్రమే ప్రస్తుతం నేను ఉన్నాను. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, మన యేసయ్య ఎప్పుడైనా ఎక్కడైనా నేను స్త్రీలకు మాత్రమే దేవుణ్ణి, నేను పురుషులకు మాత్రమే దేవుణ్ణి అని చెప్పాడా? చెప్పాడండి? చెప్పలేదు. ఆయన లోకంలో ఉన్న జనులందరికీ దేవుడు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, మరి ఏ భేదము లేదు. అందుకే బైబిల్ చెప్తుంది. బైబిల్ తీయండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. జాన్ చాప్టర్ 3:16 వర్స్. ఎవరైనా ఒకరు గట్టిగా చదివి సహకరించండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు. అక్కడే ఉంది అసలు విషయం. పుట్టిన వాణియందు విశ్వాసముంచు. విశ్వాసముంచు పురుషులనుందమ్మా అక్కడ? విశ్వాసముంచు స్త్రీలనుందా? ఏమనుంది? విశ్వాసముంచు ప్రతి వాడును, చదవమ్మా, నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి దేవుడు లోకములో ఉన్న ప్రతి మనిషికి ఆయన దేవుడై ఉన్నాడు. సో he's a God to men, women and all the genders on this planet. అంటే ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మన దేవుడు దేవుడై ఉన్నాడు. అయితే నేను ఎవరు అనే విషయానికి వస్తే అసలు సంగతి అంతా అక్కడే ఉంది. తెలుసా అండి? చూసారా నా సాక్ష్యాన్ని ఇక్కడ ఎవరైనా యూట్యూబ్ లో కానీ టీవీలో కానీ చూసారా? చూడలేదా? చూడకపోతే నాకు చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా సరే నేను చూసామని ఒక సగం మంది చేతులు ఇలా పైకెత్తేస్తారు. నాకు మా ఇంట్రెస్ట్ అనిపించింది అనమాట. చూడని వాళ్ళు, వినని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంచుకుంటే దేవుడి సాక్ష్యం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో మీరెవ్వరు చూడనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. చూస్తే నాకు అంత ఇంట్రెస్ట్ రాదనమాట. ఎందుకంటే నేను డైరెక్ట్ గా చెప్పాలి. నేను డైరెక్ట్ గా చెప్పి దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని మీ అందరి కళ్ళ ముందు చూపిస్తే మీ ఫేస్ లో ఉన్న ఆ సంతోషాన్ని నేను చూడాలి. కాబట్టి చాలా సంతోషం. నేను ఎవరు అంటే, నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. హిజ్రా అనే పదం
ఉర్దూ భాషలో మాలాంటి వాళ్ళని పిలిచి ఒక పదం. అదే మన బైబిల్ ప్రకారం అయితే మాలాంటి వాళ్ళని నపుంసకులు, షండులు అని 2 రకాలుగా పిలుస్తారు. ఏ పేర్లు? ఒకటి నపుంసకులు, 2 షండులు అని 2 రకాలుగా మన బైబిల్లో పిలుస్తారు. ఇక మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే స్త్రీ పురుష కాని జీవితం కలిగిన వారు. ఎవరు వారు? వాళ్ళు స్త్రీలు కాదు, పురుషులు కాదు, అని మనుషులే కదా. మనుషులు కూడా కాదా? ఏంటి? మనుషులే. వాళ్ళేమి ఆకాశంలో నుంచి ఓడిపడలేదు, భూమిని బద్దలు కొట్టుకుంటూ బయటికి రాలేదు. ఒక తల్లి నవమాసాలు మోసి కని పెంచితేనే వాళ్ళు కూడా భూమి మీదకి వచ్చారు. సో ఇలాంటి వాళ్ళని ఇక్కడున్న మీరందరూ కూడా ఏదో ఒక సందర్భంలో చూసే ఉంటారు, అవునా? సో చూసిన వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. మేము చూసాము ఇలాంటి వాళ్ళని అన్నవాళ్ళు చూశారు కదా. ఇప్పుడు చూసిన మీరు వాళ్ళని ఎక్కడ చూశారో కూడా చెప్పాలి. నేనేమనుకోను, మీరు చెబితే దేవుడి కార్యం ఏంటో కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను. చెప్పండి. నేనేమనుకోను. ఎక్కడండి? కొట్ల దగ్గర చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతారు. ఇంకా ట్రైన్లలో అక్కడ కూడా చప్పట్లు కొట్టి డబ్బులు అడుగుతారు. ఇంకా బస్ స్టాండ్స్ దగ్గర, ఇక హైదరాబాద్ లో అయితే పెద్ద పెద్ద పట్టణాల్లో అయితే సిగ్నల్స్ ఉంటాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, పెళ్లిళ్లలో అక్కడ ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తారు? చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని అందరూ చూశారు కదా. ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ వ్యక్తి కూడా ఒకప్పుడు అలాంటి జీవితం జీవించిన వ్యక్తి. నమ్ముతున్నారా? నమ్మాలి. దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో ఈ రోజు మీ అందరికీ వినిపించట్లేదు, చూపించబోతున్నాను. హల్లెలూయా. అయితే దేవుడు ఎవరైనా వాడుకుంటాడండి, అవునా కాదా? నువ్వు ఎలా ఉంటావు అనేది దేవుడికి అనవసరం, నువ్వు ఏం చేస్తావు అనేది ఆయనకు అవసరం. దేవుడు, మనుషులు పక్షపాతులు, దేవుడు పక్షపాతి కాడు. బైబిల్లో చాలా క్లియర్ గా ఉంది. ప్రతి మాట కూడా దేవుడు బైబిల్లో పొందుపరిచి ఉంచాడు. దేవుడు పక్షపాతి కాడు. ఉందా ఆ మాట బైబిల్లో? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం గట్టిగా చదవాలి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఏం గ్రహించారంట? దేవుడు పక్షపాతి కాడని నిజంగా తెలుసుకున్నారంట. చదవమ్మా. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. చాలు. ఏంటంట? ప్రతి జనములో. అక్కడ ఏమన్నాడు? స్త్రీ అనలేదు, పురుషుడు అనలేదు, నపుంసకులు అనలేదు. ఏమంటున్నాడు? ప్రతి జనములో నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడు. చెప్పారా బైబిలు? బైబిల్లోనే చూపించాను, నేను చెప్తున్న మాట కాదు ఇది. మనుషులు 100 చెప్తారు, అందులో నిజమెంత అబద్ధం ఎంత మనకేం తెలుసు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో ప్రతి మాట ఎవరు వ్రాశారు? దేవుని ద్వారా బైబిల్లో ప్రతి మాట వ్రాయించబడింది. కాబట్టి బైబిల్లోనే నేను మీకు చూపించాను. ప్రతి జనములో ఎవరైతే దేవుడి కోసం ఖచ్చితంగా, పర్ఫెక్ట్ గా, పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు, ప్రేమిస్తాడు. ఇంకొక మాట ఉంది చివరిగా, చదవమని. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి మనుషులకి ఉంటుందండి, వీళ్ళు స్త్రీలు, వీళ్ళు పురుషులు, వీళ్ళు ఇది, వీళ్ళు అది అని చెప్పి రకరకాల భేదాభిప్రాయాలు మనుషులు చూపిస్తారు. కానీ దేవుడు ఏ రోజు కూడా చూపించాడు. చాలా మంది ఈ రోజుల్లో ఏం ఆలోచిస్తారంటే, నాకున్న ఈ స్థితిలో నుంచి నేను ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతానా లేదా, ఎప్పుడు కష్టాలన్నీ నాకే వస్తాయి, నా కుటుంబంలో ఎప్పుడు కష్టాలే,
ఈ కష్టాల నుంచి నేను బయటపడనా అని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ బలహీనపడుతూ బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారని దేవుడి ఆత్మ నాతో మాట్లాడుతుంది. నా కుటుంబంలో ఎప్పుడు కష్టాలే, సుఖం లేదు, శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు అని బలహీనపడుతున్న వారు ఇక్కడ ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. అటువంటి వారికి ఒక మాట చెప్తాను. కష్టాలు అనేవి నీకు నాకే కాదు, భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు ఉంటాయి. నా జీవితంలో కష్టాలు ఏంటో తెలియదమ్మా నాకు, మా ఇంట్లో ఎప్పుడు సుఖాలే అన్నవాడు చేయి చూపించండి ఒకసారి. ఒక చేయి కూడా లేదు. ఎందుకని? కష్టాలు అనేవి ప్రతి కుటుంబంలో సహజం. కాబట్టి గుర్తుపెట్టుకో నా ప్రియ సహోదరి సహోదరుడా, కష్టం అనేది నీకు నాకే కాదు, మన ఇంటి పక్కన వాళ్ళకి, పొరుగు వారికి, ఇంటి వెనక వాళ్ళకి, ఇంటి పైన ఉంటే వాళ్ళకి కూడా కష్టాలు అనేవి ఉంటాయి. చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే, ఎవరైనా ఇప్పుడు నేనే ఉన్నాను, ఇక్కడ నుంచోని వాక్యం చెప్తున్నాను, సాక్ష్యం చెప్తున్నాను, నేనెందుకు అలా వాక్యం సాక్ష్యం చెప్పలేకపోతున్నాను అని చాలా మంది స్త్రీలు పురుషులు ఆలోచిస్తారు. ఎవరైనా ఒకళ్ళు చక్కగా పాట పాడుతున్నారు అనుకోండి, చూడు ఎంత బాగా పాట పాడుతుందో, ఎంత బాగా పాట పాడుతున్నాడో, నేనెందుకు అలా పాడలేకపోతున్నాను, నాకెందుకు దేవుడు ఆ టాలెంట్ ఇవ్వలేదు, ఆ అర్హత దేవుడు నాకెందుకు ఇవ్వలేదు. ఒక కుటుంబం సంతోషంగా దేవుళ్ళో ఎదుగుతుంది అనుకోండి, వాళ్ళ కుటుంబం ఎంత బాగుందో, నా కుటుంబం వచ్చేసరికి చూడు ఎప్పుడూ కష్టాలే అని వాళ్ళు ఏం చేస్తారు, పక్కనున్న వాళ్ళని పోల్చుకొని మేము బలహీనులము అని చెప్పి వాళ్ళని వాళ్ళే బలహీనపరుచుకుంటూ ఉంటారు. ఒక విషయం చెప్పనండి, ఈరోజు దేవుడు నిన్ను ఒక బలహీన స్థితిలో ఉంచాడు అంటే దానికి ఒక కారణం ఉంటుంది. అవునా? మీరు విలేజ్ లో ఉంటారు కాబట్టి ఈ సామెత మీకు తెలిసే ఉంటది. మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉంటారంట? 7. ఎంతమంది? నిజమేనా? నిజమా అబద్ధమా? 7 అని చెప్పేశారు చక్కగా నోరు తెలిసి. మరి అది నిజమా అబద్ధమా తెలీదు. తెలుసా అండి ఎవరికన్నా? నిజమా అబద్ధమా అనేది ఎవరికి కూడా తెలియదు. సరే, అది నిజమో అబద్ధమో తర్వాత విషయం, దాంతో మనకి పని లేదు. ఒకవేళ అది నిజమై నీలా ఇంకొక 6 ఉన్నా, ఒకసారి రాను ఇక్కడ నుంచో. ఇప్పుడు మనిషిని పోలిన మనుషులు 7 అన్నప్పుడు ఈ పాప ఇక్కడ ఉంది కాబట్టి ఇలాంటి ఇంకొక 6 పాపలు ఎక్కడ ఉంటారు? ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారు. అలాగే ఇలాంటి 6 ఇంకొక 6 ఉన్నా సరే ఆ 6కి ఈ పాపకి చాలా తేడా ఉంటుంది. అవునా కాదా? ఒకే తల్లికి పుట్టిన కమల పిల్లల్లో కూడా చెప్పలేని తేడాలు, వ్యత్యాసాలు ఉంటాయి. కూర్చోనను. కాబట్టి నీకు నువ్వే ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. దేవుడు నిన్ను ప్రత్యేకంగా సృష్టించాడు అంటే ఆయనకు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని అర్థం. హల్లెలూయా! చప్పట్లు పడి దేవుడు మహిమపరచాలి. ఏ 2 మనుషులు ఒకలాగా ఉండరు. మీ పక్కన వాళ్ళని చూడండి, మీ పక్కన ఉన్న వాళ్ళ మొక్కలు చూడండి ఒకసారి, ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా? ఒకటి ఇటు ఉంటే ఒకటి అటు ఉంటుంది. ఇక్కడ ఉన్న మీ అందరిలో ఏ 2 ఒకలా ఉన్నారా? లేరు కదా. కాబట్టి నీకు నువ్వు ఒక స్పెషల్ వ్యక్తివి దేవుడి దృష్టిలో. దేవుడు నిన్ను ప్రత్యేకంగా సృష్టించాడంటే ఆయన కార్యం ఏదో నీ పట్ల జరుగుతుంది అని అర్థం. మరి అలా దేవుడు నిన్ను ప్రత్యేకంగా సృష్టించినప్పుడు నేనెందుకు పనికిరాని దాన్ని, నేనెందుకు పనికిరాని వాడిని, నా వల్ల ఏదీ కాదు, నేనేమీ చేయలేను, నా బ్రతుకు ఇంతే అని ఎందుకు నువ్వు బలహీనపడుతున్నావు? దేవుడు నిన్ను బలహీన స్థితిలో ఉంచాడు అంటే ఆ బలహీన స్థితికి కారణం ఎవరండి? ఎవరు? దేవుడే. ఈ రోజు నువ్వు బలహీన స్థితిలో ఉన్నావు, కష్టాలలో, బాధలలో, కన్నీళ్లలో ఉన్నావు అంటే దానికి కారణం ఎవరు? దేవుడే. బైబిల్ చెప్తుంది ఆ మాట. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఈ రోజు నువ్వు బలహీన స్థితిలో ఉన్నావంటే దానికి కారణం దేవుడు. కానీ ఎందుకో కూడా అందులో ఉంది.
క్లియర్ గా చూపిస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఎవరంట బలహీనులైన వారిని ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నాడు. చూసారా బైబిల్లో ఏం చెప్తున్నాడు? ఈ రోజు నువ్వు బలహీన స్థితిలో ఉన్నావంటే, కష్టాలలో, కన్నీళ్లలో, బాధల్లో ఉన్నావంటే అది దేవుని ఏర్పాటు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటే ఏదో కారణం ఉంటుంది. బలహీనులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట? ఒకసారి చదవమ్మా. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకై లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరి కోసం ఏర్పరచాడంట? బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి. బలవంతులంటే ఎవరు చెప్పాలి? బలవంతులంటే ఎవరు? ఎవరండి? క్షమించండి, బలవంతులంటే ఎవరు? వదినా, బలవంతులంటే ఎవరో చెప్తున్నా వినండి జాగ్రత్త. వదినా, నీకు విషయం తెలుసా? అగో వాళ్ళకి చూసావా, వాళ్ళకి 2 చక్రాల బండి ఉంది. ఏముంది? 2 చక్రాల బండి ఉంది వదినా. కానీ మాకైతే 4 చక్రాల బండి ఉంది. ఏంటిది 4 చక్రాల బండి? కారు. వాడిది బైకు, మాది కారు. 4 చక్రాల బండి. ఇంకొక ఏమంటది, అక్క వాడి పిల్లలు చూసావా, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారక్క. కానీ మా పిల్లలైతే అలా కాదక్క, చక్కగా ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం. ఏ మీడియం? ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారక్క. ఇంకొక ఏమంటది, వాళ్ళది అద్దిల్లండి. ఏ ఇల్లు? అద్దిల్లు. మాది అలా కాదండి, మొన్న నెలే 10 లక్షలు పెట్టి, ఎన్ని లక్షలు? 10 లక్షలు పెట్టి కష్టపడి కట్టుకున్నాం. వాళ్ళలాగా మాది అద్దిల్లు కాదండి, మాది ఇల్లు సొంత ఇల్లు అండి. ఇప్పుడు అర్థమైందా బలవంతులు ఎవరు? అర్థమైందా లేదా? పక్కనున్న వాళ్ళ బైకులు చూసుకొని, పక్కన వాళ్ళ పిల్లల్ని చూసుకొని, పక్కనున్న వాళ్ళ ఇల్లు చూసుకొని నేనే బలవంతురాలిని, నేనే బలవంతుడిని అని తమ్ముడు తామే హెచ్చించుకుంటారు. దేవుని మీద ఆధారపడరు. వాళ్ళకి అది ఉంది, వాళ్ళకన్నా గొప్పది మా దగ్గర ఉంది. వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు, మా ఇంట్లో అన్నీ ఉన్నాయి. మా ఇంట్లో అన్నీ ఉన్నాయి అని అనుకోవడం అది అహంకారం. మా ఇంట్లో ఏది ఉన్నా అది దేవుడి కృపే అనుకోవడం అది సంస్కారం. సంస్కారం ఎవరి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వస్తుంది. అహంకారం ఎవరి నుంచి వస్తుంది? సాతాను నుంచి వస్తుంది. కాబట్టి ఈ రోజు నీ ధోరణి నీ పక్కింటి వాళ్ళతో ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. పక్కనున్న వాళ్ళతో పోల్చుకుంటున్నారు, దేవుడితో పోల్చుకోవట్లేదు. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నా యేసయ్య అనట్లేదు. వాళ్ళకి అది ఉంది, మాకు ఇది ఉంది. అలా పక్కనున్న వాళ్ళతో పోల్చుకొని తామే బలవంతులము అని అనుకుంటూ తమను తామే ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు హెచ్చించుకుంటున్నారు. అలాంటి వాళ్ళు సిగ్గుపడాలని దేవుడు నిన్ను బలహీన స్థితిలో ఉంచాడు. ఈ రోజు నీ ఇంట్లో కష్టం ఉందంటే, బాధ ఉందంటే, కన్నీరు ఉందంటే, నీ భర్త నిన్ను అర్థం చేసుకోవట్లేదంటే, నీ భార్య నీ మీద ప్రేమ చూపించట్లేదంటే, నీ పిల్లలు నీ మాట వినట్లేదంటే అది కేవలం దేవుడు చేసిన పరిస్థితి. కానీ ఎప్పుడు ఆ పరిస్థితి అలాగే ఉండదు. రోజులో 24 గంటలు, 24 గంటల్లో 12 గంటలే చీకటి, మిగతా 12 గంటలు నువ్వు కష్టంలో బాధలో ఉన్నావంటే కొంతకాలమే, కొంత సమయమే. ఎప్పుడు చీకటి ఉంటుందా? అలాగే ఎప్పుడు కష్టం ఉండదు, వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు వచ్చే వరకు నువ్వు ఓపికగా కూర్చోవాలి. దేవుడు మనకి చెప్పేది అదే. వెలుగు వస్తుంది, నువ్వు ఓపికగా కూర్చో. 12 గంటలు కూడా వెలుగే కావాలంటే
అది దురాశ అవుతుంది. నువ్వు ఓపికగా కూర్చో, దేవుడు ఒకానొక రోజున నీ కుటుంబంలో అద్భుతం జరిగిస్తాడు. ఈ ప్రపంచానికి నువ్వేంటో తెలియచేసే ఒక్క రోజును దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అయితే మీరు ఇందాక చెప్పారు, వీళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ చక్కగా ట్రైన్లలో అక్కడ ఇక్కడ డబ్బులు అడుగుతారు అని. అవునా? మరి ఏ రోజన్నా మీరు ఆలోచించారా ఎందుకు వాళ్ళు ఆ విధంగా డబ్బులు అడుగుతారు? చెప్పండి. ఎందుకు అడుగుతారు వాళ్ళు? వాళ్ళు మనుషులే, అది మనకు తెలిసింది. స్త్రీల, పురుషుల, నపుంసకుల అని ఆలోచించే ముందు మనమందరం ఎవరండి? మనుషులు. నిజమేనా? కరెక్టే కదా? మరి బైబిల్లో ఎక్కడుంది? ఆది కాండము. నేను మాట్లాడే ప్రతి మాటని దేవుడు వాక్యం ద్వారా మీకు చూపిస్తాను. ఎందుకంటే నా జీవితంలో దేవుడు ఎన్ని మేలులు చేసినా దేవుడు నా గురించి ఏం చెప్తున్నాడో మీ అందరికీ బైబిల్లో తెలియాలి. అర్థమైందా? కాబట్టి ప్రతి మాటకి బైబిల్ లేఖనం ద్వారా మీకు సమాధానం ఇస్తాను. స్త్రీల, పురుషుల, నపుంసకుల అని ఆలోచించే ముందు మనమందరం మనుషులమని మీరు చెప్పారు. మరి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఆది కాండం 1వ అధ్యాయం ఫస్ట్ పేజ్, బైబిల్లో మొట్టమొదటి పేజీ. ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఒక్క నిమిషం. నరులు అంటే ఎవరు? నరులు అంటే స్త్రీల, పురుషుల? నరులు అంటే మనుషులు. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున తండ్రి అయిన యెహోవా దేవుడు మనుషులను చేద్దాము అని అనుకుని చాలు. సో స్త్రీల, పురుషుల, నపుంసకుల అని ఆలోచించే ముందు మనం అందరం ఎవరిమంట? ఇది చూడండి, అందరూ మనమందరం. నన్ను నేను వేరు చేసుకోవట్లేదు, నేను కూడా మీలో ఒక మనిషినే. మనమందరం ఎవరిమంట? మనుషులం. అది కూడా ఎటువంటి మనుషులం? దేవుని పోలికలో ఆయన స్వరూపములో చేయబడినటువంటి మనుషులం. ఆ విధంగా మనమందరము కూడా దేవుని పోలిక స్వరూపమై ఉన్నాము. స్త్రీలు, పురుషులు, నపుంసకులు అనేది తర్వాత ఏర్పడింది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నపుంసకులు కూడా, మీరు చెప్పారు కదా ఇలా చప్పట్లు కొట్టి డబ్బులు అడుగుతారని, వాళ్ళు కూడా ఒక మనిషిగా దేవుని స్వరూపము, పోలిక అయి ఉన్నారు. మరి వాళ్ళ జీవితాలు ఎందుకు అలా ఉన్నాయి? ఇది నా ప్రశ్న. స్త్రీలైన పురుషులైన మీరు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మరి వాళ్ళు ఎందుకు ఆ విధంగా జీవిస్తున్నారు? చెప్పండి. ఎప్పుడైనా ఆలోచించారా? ట్రైన్లో ఈ డబ్బాలో చప్పట్లు వినపడితే ఆ డబ్బాలో బాత్రూంలోకి వెళ్ళిపోయి దాక్కుంటారు కొంతమంది బ్రదర్స్. అవునా? అవును, నిజమే. ఇక్కడ చప్పట్లు కొడుతుంటే ఆ చప్పట్ల సౌండ్ వినంగానే అక్కడికి ఎక్కడికో వేరే డబ్బాలోకి వెళ్ళిపోయి అక్కడ బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూమ్ లో దాక్కుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక గంటకో అరగంటకో బయటకు వస్తారు. ఎందుకంత భయం? అసలు ఎందుకు వాళ్ళు ఆ విధంగా డబ్బులు అడుగుతారు? అది చెప్పండి ఫస్ట్. ఎవరైనా బ్రదర్స్, సిస్టర్స్, అంకుల్స్, మీరు చూసి ఇన్ని సంవత్సరాలు మీ సర్వీస్ లో ఇన్నిసార్లు మీరు చూస్తుంటారు ట్రైన్లలో వెళ్తున్నప్పుడు. కానీ ఎందుకు వాళ్ళు ఆ విధంగా అడుగుతున్నారు? ఏ రోజున ఆలోచించారా? ఏ రోజు కూడా ఆలోచించలేదు. నేను చెప్పనా, ఒక స్త్రీకి ఉన్న విలువ, ఒక పురుషుడికి ఉన్న విలువ సమాజంలో వాళ్ళకి లేదండి. దొంగలను, వ్యభిచారులను, హంతకులను, ఆఖరికి పసిపిల్లలని కూడా చూడకుండా నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్న మానవ మృగాలను సైతం ఈ సమాజం అంగీకరిస్తుంది, కానీ మాలాంటి వాళ్ళని అంగీకరించదు. మా పుట్టుకనే మాకొక శాపంగా మార్చేసి కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఈ సమాజం నుంచి మమ్మల్ని ఏం చేశారు? వెలివేశారు. చివరికి తల్లిదండ్రులు కూడా కొడుకు పుడితే మాకు వంశోద్ధారకుడు పుట్టాడు అని సంతోషిస్తారు. కూతురు పుడితే ఏం చేస్తారు? మాకు అదృష్టం కలిసి వచ్చింది.
లక్ష్మీదేవి. ఏ దేవి? ఆ దేవి ఒకసారి దెయ్యం కూడా అయిపోతుంది. అవునా కాదా? చాలా కుటుంబాలలో నేను చూశాను, ఎంతో మంది ఆడపిల్లలు తమ తల్లిదండ్రులకి ఇష్టం లేని పనులు చేస్తూ తల్లిదండ్రుల్ని కన్నీటి సాగరంలో ముంచేస్తున్నారు. కొడుకు పుడితే వంశోద్ధారకుడు, కూతురు పుడితే అదృష్టం కలిసి వచ్చింది అంటారు. కానీ మాలాంటి వాళ్ళు పుడితే ఏ తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకోరండి. సమాజం మమ్మల్ని వెలివేసి, కన్నవాళ్ళు మమ్మల్ని కాదని, స్నేహితులు మమ్మల్ని దూరంగా పెట్టేసి, చుట్టాలు బంధువులు అందరూ మమ్మల్ని దూరంగా వదిలేస్తే ఎలా బ్రతకాలో తెలియక చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టులాడుతూ బ్రతకాలి, బ్రతికి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి వాళ్ళు ఆ విధంగా చప్పట్లు కొట్టి డబ్బులు అడుగుతుంటారు. ఆ చప్పట్ల వెనకాల ఇంత బాధ ఉంది. మా తల్లిదండ్రులు మమ్మల్ని కాదనొచ్చు కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు మమ్మల్ని ఏ రోజు కూడా కాదనలేదు. ఈ రోజు సాయంత్రం సమయంలో అటువంటి జీవితాలని దేవుడు పట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రోజు సాయంత్రం మీ అందరికీ చూపించాలని ఆశపడుతున్నాను. ఇందాకే చెప్పాను, దేవుడు పక్షపాతి కాడు. అన్నవాళ్ళు కాదనొచ్చు, స్నేహితులు ఎగతాళి చేయొచ్చు, బంధువులు దూరంగా పెట్టొచ్చు, సమాజం చీపు అనొచ్చు, కానీ ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. దేవుడు పరిశుద్ధుల కోసం వచ్చాడా? ఎవరి కోసం వచ్చాడండి? పాపుల కోసమే వచ్చాడు. అయితే ప్రతి కుటుంబంలో వాళ్ళు అనుకునేది ఏంటి అంటే, నాకున్న ఈ స్థితిలో నుంచి, కొంచెం ఇంట్లో ఏదైనా సమస్య ఉందనుకోండి, నాకున్న ఈ స్థితిలో నుంచి నేను ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతానా లేదా? నాకున్న అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు తీరుతాయి? నా కుటుంబానికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అవునా? అవునా కాదా? ఒక విషయం చెప్పనా? నువ్వు పట్టుదలతో కృషి చేస్తావా? ఎదురుగానే ఉందండి మాట. నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొన నిమ్ము. అంటే ఏంటి? నువ్వు పట్టుదలతో కృషి చేస్తే దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇవ్వడానికి వెనుకాడడు. అర్థమైందా? పట్టు వదలకూడదు. భర్త కొడతాడు, కష్టాలుంటాయి, అన్నీ ఉంటాయి, అయినా సరే పట్టుని నువ్వు, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు ఉన్నాడా లేడా అని నువ్వు మనసులో అనుకున్నా అక్కడ సాతానుగాడు ప్రవేశించేశాడని అర్థం. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా నువ్వు మాత్రం నీ పట్టుని వదలకూడదు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే నిలుస్తుందా? ఇది మీకు తెలిసిన సామెత లేదు. సాయంత్రం అయిపోయిన తర్వాత ఏంటి పని మనకి? వదినా వారు ఇలాగా వీళ్ళు అలాగా, ముచ్చట్లు కదా, ముచ్చట్లు పెట్టుకుంటున్నప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే నిలుస్తుందా? చాలే దీవమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏ కదా. ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటే, చిన్నప్పుడు మా అమ్మ పక్కన ఇంటి ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరూ వింటుంటే వినేదాన్ని నేను కూడా. చెప్పండి, గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే నిలుస్తుందా నిలవదా? నిలుస్తుంది అన్నవాళ్ళు చేయి చూపించండి. నిలవదు. అందరు కూడా నిలవదని అంటున్నారు. నిలుస్తుందా? చేయి చూపించండి. నిలుస్తుందని ఒక బ్రదరు, 2. ఎందుకు మళ్ళీ అపనమ్మకం వద్దు. నేను అడిగినప్పుడు ఇలా ఇలా నిలవదు అని అన్నారు. ఆయన ఇవి చెయ్యొద్దే కానీ మీరు ఎత్తేస్తున్నారు. నిలుస్తుంది అని ఎంతమంది నమ్ముతున్నారో ఒకసారి చేయి చూపించండి. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే నిలుస్తుంది అని ఎంతమంది నమ్ముతున్నారు? 1, 2. మిగతా వాళ్ళందరూ నిలవరు. సరేనా? ఓకే, థ్యాంక్స్. ఇద్దరికి, బ్రదర్ కి సిస్టర్ కి థ్యాంక్ యూ సో మచ్. సరే, దేవుడికి అసాధ్యమైంది ఏదన్నా ఉందా? మరి నిలవదని ఎలా చెప్తున్నారు? దేవుడికి అసాధ్యమైంది ఏదన్నా ఉందా అంటే లేదంటున్నారు. మరి గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే నిలవదంటున్నారు. ఇది ఎక్కడండి? ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నువ్వెచ్చగా ఉండమాకు. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే నిలవదని అన్నారు. దేవుడికి అసాధ్యమైంది ఏదన్నా ఉందా అంటే
లేదు అంటున్నారు. ఏది కరెక్ట్? గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే బైబిల్ ప్రకారం నేను చెప్పే మాట నిలుస్తుంది. చప్పట్లు కూడా దేనిమయం పడతారు. గాలిలో కాదు, నువ్వు నీటిలో పెట్టు, ఎండలో పెట్టు, ఎక్కడైనా పెట్టు, దేవుడి మీద విశ్వాసం ఉంటే అది తప్పకుండా నిలుస్తుంది. కానీ ఎప్పుడు? నువ్వు చేయగలిగింది నువ్వు చేసినప్పుడు. అన్నిటికీ దేవుడా అంటే ఏది జరగదు. నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా భార్య నన్ను ప్రేమించట్లేదు, నా పిల్లలు నా మాట వినట్లేదు అని ఏడిస్తే సరిపోద్దా? నువ్వేం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళి మీ పిల్లల గురించి, మీ భర్త గురించి, మీ భార్య గురించి చెప్పి ప్రార్థన చేపించాలి. ఇవేమి చేయకుండా వాళ్ళు మారట్లేదు అని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇది కూడా విశ్వాసంతో నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే దేవుడు నీ జీవితంలో చేయగలిగింది ఆయన చేస్తాడు. బైబిల్ని ఒకసారి చూద్దాం. తన కుటుంబంలో అందరికన్నా చివరివాడైన యోసేపు, ఎవరండి? యోసేపుపై సొంత అన్నయ్యలు, రక్తం పంచుకొని పుట్టిన అన్నయ్యలు అసూయపడ్డారు. అసూయపడి ఏం చేశారండి? అమ్మేశారు. వేరే వాళ్ళకి సొంత అన్నయ్యలే సొంత తమ్ముణ్ణి అమ్మేశారు. అలాని యోసేపు బాధపడలేదు. ఏమనుకున్నాడో తెలుసా? తాను నమ్మిన దేవుడు తనకు తోడుగా ఉన్నాడని విశ్వసించి తాను చేయగలిగింది యోసేపు చేశాడు. అయ్యో మా అన్నయ్యలను నమ్మేసరే, నేను ఎలా బ్రతకాలి అని అన్నాడా? అనలేదు. ఒక రోజు వస్తుంది, దేవుడు నాకు ఆ రోజున ఉన్నత స్థానంలో నిలబెడతాడు అని చెప్పి. మరి యోసేపు చేయగలిగింది యోసేపు చేశాడు. మరి ఆయన జీవితంలో దేవుడు ఏం చేశాడు? ఈజిప్టు దేశానికి ప్రధాన మంత్రినిగా మార్చాడు. చప్పట్లు కొట్టి దేవుడు మైపరచాలి. అదే యోసేపు ఏడుస్తా కూర్చొని నా జీవితం ఇంతే, నా జీవితం అయిపోయిందనంటే ప్రధానమంత్రి అయ్యేవాడా? ఏ అన్నలైతే అమ్మేశారో అదే అన్నలు యోసేపు దగ్గరికి వచ్చి ఏం చేశారు? ఆహారం కోసం ప్రాధాన్యపడుతున్నారు. దావీదు విషయాన్ని తీసుకుందాం. దావీదు కూడా వాళ్ళ కుటుంబంలో అందరికన్నా చిన్నవాడు. అందరూ ఏమనేవాడో తెలుసా? అరే వీడు గొర్రెల కాపరిగా తప్ప దేనికి పనికిరాడురా ఈ పొట్టోడు. ఎవరంట? పొట్టోడు. పొట్టోడికి ఏముంటాయి? పుట్టెడు బుద్ధులు ఉంటాయి. పొట్టోళ్ళని తక్కువ అంచనా ఏకండి. నువ్వు పొట్టోడు అన్నావంటే దేవుడు కావాల్సింది ఆ పొట్టోళ్ళే. హల్లెలూయా. దేవుడు కావాల్సింది చక్కగా ఉన్నోళ్ళు కాదు. నీలో లోపం ఉందని బాధపడుతున్నావా? నువ్వంటే దేవుడికి చాలా ఇష్టం. అది గుర్తుపెట్టుకోండి. అరే ఈ పొట్టోడు గొర్రెల్ని కాచుకోవడానికి తప్ప దేనికి పనికిరాడురా అని చెప్పి అన్నయ్యలు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఎగతాళి చేశారు. కానీ దావీదు ఏమనుకున్నాడు? అయ్యో నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారే, నేను ఎలా బ్రతకాలని ఏడ్చాడా? ఏడవలేదు. ఏమనుకున్నాడు తెలుసా? నేనేంటో వీళ్ళందరికీ తెలియచేసి ఒక్క రోజును నా దేవుడు నాకు ఇస్తాడు అని విశ్వాసముతో దావీదు చేయగలిగింది దావీదు చేశాడు. మరి దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడండి దావీదుని దేవుడు? తనకంటే కొన్ని రెట్లు బలము కలిగిన గొల్యాతును చంపించి ఇశ్రాయేలును పరిపాలించే గొప్ప మహారాజుగా మార్చాడు. హల్లెలూయా. నీ స్థితి ఏదైనా, నీ కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు ఎదురైనా, శ్రమల మార్గంలో వెళ్తూ సతమతమవుతున్నా, కుటుంబ పరిస్థితులు తారుమారైనా, భర్త ప్రేమకు దూరమైనా, భార్య ప్రేమకు దూరమైనా, పిల్లల మాట వినకపోయినా, నీ కుటుంబంలో ఏ స్థితి అయినా మన యేసయ్య నీ స్థితిని మార్చగల సమర్థుడు. మనసారా చప్పట్లు కూడా దేనిమయం పడతాం. నీ స్థితి కన్నా, నీ కష్టం కన్నా ఎవరు గొప్ప? దేవుడు గొప్ప. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు మన స్థితిని మారుస్తాడు. అది ఎప్పుడు అంటే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేసే స్త్రీగా, పురుషుడిగా ఉండాలి. చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్తారండి, అక్క అమ్మా నా భర్త రోజు తాగి వచ్చి నన్ను ఇబ్బంది పెడతాడమ్మా. తాగి వచ్చి ఇబ్బంది పెట్టక సంతోష పెడతారు తాగినోళ్ళు? ఏమండి, తాగుబోతులకు ఉండే నైజమే
అది మరి నువ్వేం చేస్తున్నావు తల్లి అంటే, ఏడుస్తూ కూర్చుంటానక్క, నేనేం చేయగలను, నా జీవితం ఇంతే, నా భర్త మారడు, నా భర్త ఇంతే, ఈ జన్మకి నా జీవితం ఇంతే. విశ్వాసం ఎక్కడుంది? నీ నోటితో నువ్వు ఏదైతే పలుకుతున్నావో అదే నువ్వు విత్తుతున్నావో కోస్తున్నావు. దేవుడు ఏం చెప్పాడు? విశ్వాసంతో నువ్వు పలికే ప్రతి మాటని కూడా నేను నెరవేరుస్తానని దేవుడు చెప్తే నువ్వేం చేస్తున్నావు? నా భర్త మారడు, నా భర్త ఇంతే, నా జన్మ ఇంతే, నీకు నువ్వే బలహీన చేసేసుకుంటున్నావు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడు, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఇవాళ కాకపోయినా రేపైనా నా భర్త మారతాడు అని నువ్వు విశ్వాసంతో పలికే మాటతో నీ భర్త నువ్వు మారతాడు. అంతేగా నేను మారట్లేదు నువ్వే పలుకుతున్నావు మారట్లేదని, ఆయన ఎలా మారతాడు? విశ్వాసంతో నువ్వు పలకాలి. నీ భర్త కోసం, నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేసే స్త్రీగా ఉండాలి. ఎంతసేపు ఏడుస్తూ కూర్చుంటే ఏది కూడా జరగదు. నువ్వు విశ్వాసంతో పలకాలి. నువ్వు నా భర్త మారడు అంటే అదే జరుగుతుంది, నా భర్త మారతాడు అంటే అదే జరుగుతుంది. ఎందుకంటే మనం అందరము ఎవరి పోలికలో చేయబడ్డాం? దేవుని పోలికలో చేయబడ్డాం. బైబిల్లో ఒక చోట ఒక మాట ఉంటుంది, దేవుడు అంటే మనల్ని ఆయన కంటే కొంచెం తక్కువ వాడిగా, ఎంతంట? దేవుడి కంటే మనం కొంచెం తక్కువ వాడిగా చేశారు. కాబట్టి అన్ని శక్తులు దేవుడు మనకిచ్చాడు. ఆ ప్రకారం విశ్వాసంతో ఉండండి. దేవుడు మీ జీవితాలలో అద్భుతాలు జరిగిస్తాడు. ఇక నా విషయానికి వస్తే సమయం అయిపోయింది కాబట్టి ఇక ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను కూడా కొన్ని సంవత్సరాల క్రిందట ట్రైన్లలో, షాపుల దగ్గర నా కుటుంబం నన్ను వెలివేసి ప్రేమించే వాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేక, కనీసం ఈ సమాజం నన్ను ఒక మనిషిగా గుర్తించక నన్ను దూరంగా పెట్టేసినప్పుడు నేను కూడా ట్రైన్లలో, షాపుల దగ్గర, అక్కడ ఇక్కడ చప్పట్లు కొడుతూ డబ్బులు అడిగిన జీవితం నాది. ఈ రోజు మీరు చూస్తున్నారు, ఏదో చక్కగా చీర కట్టుకున్నాను, చూడడానికి బాగున్నాను అని చెప్పి, ఇది కేవలం నా దేవుని కృప ద్వారా నాకు వచ్చిన జీవితం మాత్రమే. ఈ రోజు మీరు చూస్తున్న అంజలి దేవుని చేతిలో తయారు చేయబడిన ఒక అద్భుతం మాత్రమే. ఒకప్పటి అంజలి వేరు, ఒకప్పటి అంజలి జీవితం వేరు. ఏంటా జీవితం? దేవుడు ఇలాంటి వాళ్ళని కూడా వాడుకుంటాడా? అమ్మో, మేమెప్పుడు ఇలాంటివి చూడలేదమ్మా. మీరు ఇప్పటి వరకు స్త్రీలలో అద్భుతాలు చేయడము, పురుషులలో అద్భుతాలు చేయడం చూశారు. ఇలాంటి వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఈ రోజు సాయంకాల సమయంలో మీరందరూ కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు జస్ట్ మీకు టిఫినే పెట్టారు.